సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సందర్శించారు. ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సెస్ చేసుకునే సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు పేర్కొన్నారు. రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలు అతివేగం సహాయం అందుతుందని సీఎం తెలిపారు. ప్రతి హిందువులకు చేతులెత్తి మొక్కుతున్నాను, బయటకు రండి, సనాతన ధర్మ రక్షణ కోసం తుది వరకు పోరాడుతాను, అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధం. మనం పాటించే మత ధర్మానికి విఘ్నత కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మనపై ఉంది. సనాతన ధర్మాన్ని ఎంతో హుందాగా వచ్చే తరానికి అందించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. మన మౌనం ధర్మ వినాశానికి దారి కాకూడదు అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ హీనంగా మాట్లాడి తక్కువ చేసి మాట్లాడిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ట్విట్టర్లో వేదికగా కీలక ప్రకటన చేశారు. నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ లేదు, వెంటనే నా పేరుపై ఉన్న సదరు ఛానల్స్ అకౌంట్ను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. మన దేశ విమాన రంగంలోకి మరో కొత్త సంస్థ ప్రవేశించబోతుంది. దేశీయంగా విమాన సర్వీసు నడిపేందుకు షంక్ ఎయిర్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి డీజీసీఏ నుంచి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇంకా దేశ విమాన రంగాల్లో ఇండిగో ప్రస్తుతం 66% వాటాలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక నూతన ప్రధానిగా హరినా అమరసూర్య నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె వయసు 54 ఏళ్లు. శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా రెండవ నేత కావడం విశేషం. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఆ దేశ అధ్యక్షుడు అరుణా కుమార్ దిశంకయే ప్రమాణ స్వీకారం చేయించారు.